ప్రభునామానికి మహిమ కలుగాక. ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న వీళ్ళందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి దినమంతా క్షేమం కాచి కాపాడి ఈ సమయంలో వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన కృపకి ప్రభుకు స్తోత్రం. అలాగే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడి అనే మాటను బట్టి ప్రతిరోజు వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువుగా ఆత్మ నాకు సహాయం చేయగాక ఈ పరిచయ నిమిత్తమై ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశంగా ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనం చదువుకుందాం. 4, 5, 6 వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. అలాగే 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం ఇక్కడే. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. చిన్న మాట ప్రార్థన చేసి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మతో నడిపించండి, వాక్శక్తి అనుగ్రహించండి. మీ కుమారుని మాత్రమే అగుపరిచి మీరే మహిమ గంత ప్రభావం పొందుకోమని ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకుని వాక్శక్తి అనుగ్రహించండి. నాయన వినువారికి క్షేమ కలిగాయి, నాకు నమ్మకు క్షేమ కలిగి కృప చూపించండి. ఈ పరిచర్య ఈ సత్క్రియ ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు కొనసాగింపజేయమని వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏమాత్రం శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతం నెత్తి చెప్పే కృప అనుగ్రహించమని లేఖనానుసారంగా వాక్యాన్ని బోధించే కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పెట్ట ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మరి వాక్యం వింటున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనం చదువుకున్నాం. అలాగే 2వ వచనం చదువుకున్నాం. 2వ వచనంలో మనం యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఆయన యందు పరిశుద్ధులం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం ప్రకారం కూడా అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు ఆయనే మనకు విమోచనం, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మన జ్ఞానం అయి ఉన్నాడు, ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన పరిశుద్ధత క్రీస్తే ఆయన యందు మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. అయితే 4, 5, 6 వచనంలో 5వ వచనంలో ఇలా అంటాడు, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున మీరు సమస్తమైన ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి అని అన్నాడు. ఏంటి క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడిందంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తునందు వారు దేవుని నీతి అయి ఉన్నారు. వారు నీతిమంతులు తీర్చబడ్డారు, వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ప్రకారము వారు నీతిమంతులు తీర్చబడ్డారు. ఇక్కడనే 2వ వచనంలో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారు అంటే విశ్వాసి అంటే ఎవరంటే పరిశుద్ధపరచబడిన వాడు. విశ్వాసి అంటే ఎవరంటే నీతిమంతుడు. విశ్వాసి అంటే ఎవరంటే కుమారుడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అతని హృదయం ఏమైందంటే పవిత్రపరచబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం ప్రకారం విశ్వాసం వలన వారి హృదయములు పవిత్రపరచబడ్డాయి. ఈ పవిత్రపరచబడిన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయాలు నిన్నటి దినాన మనం చూసాం ప్రియులారా. అయితే క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఏంటిదంటే మనం పరిశుద్ధపరచబడ్డవారు, మన పరిశుద్ధమైన జనాంగం. సమస్తమైన ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ప్రతి విషయంలోనూ ఐశ్వర్యవంతులం. కాబట్టి యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనము ఐశ్వర్యవంతులం. ఏ విషయంలో కొదవలేని వారంగా మనం ఉన్నాం. యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు లేకపోతే మన కొరకు యేసుక్రీస్తును అప్పగించడం తండ్రి అభిష్టము. అయితే ఆ అభిష్టంలో యేసుక్రీస్తునందు సర్వసంపూర్ణత ఆయన ఉంచాడనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 19-20 వచనం చదువుతాం. 19-20 వచనం చదువుకుందాం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి
ఆయన ద్వారా సమస్తమును అనగా అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. కాబట్టి తండ్రి అభిష్టం ఏంటిదంటే ఆయన శిలువ రక్తం ద్వారా భూలోకంలో ఉన్న వాటి కానీ పరలోకంలో అన్నీ కూడా ఆయన సమాధానపరుచుకున్నాడు. ఎందుకంటే వాటన్నిటి విషయంలో మనం ఐశ్వర్యాన్ని అనుభవించాలి, వాటన్నిటి విషయంలో వాటిని మనం అనుభవించాలి. సమస్త భూమి నాదే కదా అన్నాడు ప్రభు సమస్తాన్ని ఇప్పుడు క్రీస్తులో ఉంచాడు. యేసుక్రీస్తులోనే సర్వ సంపూర్ణత ఉంది. క్రీస్తు ఎవరంటే మన జీవము, మన ప్రభు, మన రక్షకుడు. కాబట్టి ఆయనలోనే దేవుడు క్రీస్తులో అన్నీ ఉంచాడు. క్రీస్తును కూర్చిన సాక్ష్యం, క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అని అడిగితే క్రీస్తులో మన నీతిమంతులమై ఉన్నాం. ఈ నీతిమంతుడికి జీవితం ఉంది. క్రీస్తులో మనం పరిశుద్ధులమయ్యాం, పరిశుద్ధునికి స్వాస్థ్యం ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కుమారులమయ్యాం, కుమారులకి వారసత్వం ఉంది. కాబట్టి ఆ వారసత్వాన్ని అవంతా కూడా ఆ ఐశ్వర్యాన్ని క్రీస్తులో ఉంది. కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని మనం పొందుకోవడానికి అర్హులమయ్యాం. సమస్త ఉపదేశం పొందుకోవడానికి, సమస్త జ్ఞాన విషయంలో మనం ఐశ్వర్యవంతులమయ్యాం. మరొక మాట చెప్తాను, మనలో ఉన్న పరిశుద్ధాత్మునికి మరొక పేరు ఏంటంటే మంటి ఘటాల్లో మహిమైశ్వర్యమైన, మంటి ఘటాల్లో ఐశ్వర్యం. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఈ మానవ శరీరం మంటితో చేయబడింది. ఆదము నేల మట్టి తీసుకోబడి ఆయన నరునిగా చేయబడ్డాడు దేవుని స్వరూపమందు. మనం ఆ నరుని నుంచి వచ్చిన వారమే కదా, మన మంటి ఘటాలం. ఈ మంటి ఘటానికి మరొక పేరు ఏంటిదంటే దీన శరీరం. ఏంటిది? దీన శరీరం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది. అలాగే ఈ మంటి ఘటానికి మరొక పేరు ఏంటిదంటే చావునకు లోనైన శరీరం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. కాబట్టి ఈ మంటి ఘటంలో పరిశుద్ధాత్ముడికి నివాసం చేస్తున్నాడు. ఈ నివాసం చేస్తున్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే క్రీస్తును కూర్చిన సాక్ష్యాన్ని బలపరుస్తూ ఉంటాడు. ఏంటిది మనలో స్థిరపరచబడిన క్రీస్తును కూర్చిన సాక్ష్యం అంటే క్రీస్తునందు మన దేవునీతి అయి ఉన్నాము, క్రీస్తునందు మన దేవునీతి అయి ఉన్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూసినట్లయితే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఆయన ఒప్పుకొని చేస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మేడగదిలో శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు, మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు. అంటే యేసు ప్రభు పరలోకానికి హెచ్చరింపబోతున్నాడు, పరిశుద్ధాత్ముని భూమి మీద పంపించబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని నీతిని గూర్చి ఒప్పుకొని చేస్తాడు. అంటే మీరు నీతిమంతులు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మీరు నీతిమంతులని ఆయన ఒప్పుకొని చేస్తాడు. అంతేకాకుండా 14వ వచనంలో ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు బోధిస్తాడు. కాబట్టి పరలోకం మన హృదయంలో ఉన్న కుమ్మరించబడిన ఈ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తులో ఉన్న వాటిని చెప్తాడు. దానికంటే ముందుగా యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నాము అని బోధిస్తాడు. మనం ఏమై ఉన్నాం యేసుక్రీస్తులు అంటే క్రీస్తులో మనము దేవుని నీతి అయి ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, పాపం మెరుగని ఆయనను మనం క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు, మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను పాపముగా చేసేను రాయబడి ఉంటుంది. కాబట్టి మన క్రీస్తునందు దేవుని నీతి, వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అనమాట. సో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా తన స్వరక్తాన్ని చేత పట్టుకొని పరిశుద్ధ స్థలంలో దేవుని సముఖమందు కనబడుతున్నాడు. ఆ రక్తాన్ని బట్టి దేవుడు మన నీతిమంతుడుగా చూస్తున్నాడు. యేసుక్రీస్తు మన ఉత్తరవాదిగా ఉన్నాడు, మన అడ్వకేట్గా ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. నీతిమంతుడైన ఉత్తరవాది పరలోకంలో మన పక్షాన ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయన మన ఉత్తరవాది. ఆయన అక్కడ యాజకత్వం చేస్తున్నాడు, మనం నీతిమంతులమని. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన నీతిని గురించి ఒప్పుకొని చేస్తున్నాడు. ఆత్మ ప్రభు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కూడా నీతిమంతులమని ఒప్పుకొని చేస్తున్నాడు. అయితే సంఘంలో ఉన్న ఉపదేశకుడు ఆత్మ చెప్తున్న సాక్ష్యాన్ని బలపరుస్తూ అతడు కూడా విశ్వాసిని నీతి విషయాన్ని ఒప్పుకొని చేయాలి. అంటే అర్థం ఏంటిదంటే సంఘంలో వర్తమానం చెప్పే సేవకుడు సంఘంలో విశ్వాసి పాదాలు కడగాలి. రక్షణ ఎన్నిసార్లు అంటే ఒక్కసారి, కానీ మనస్సాక్షి కడగబడుతూ ఉండాలి. స్నానం ఒక్కసారి చేస్తాం, కానీ పాదాలు ప్రతిసారి కడుగుతూనే ఉంటాం. అంటే అర్థం ఏంటిదంటే యేసుక్రీస్తును విశ్వాసం వచ్చిన మనము రక్షించబడ్డాం, ఆయన పిల్లలుగా చేయబడ్డాం, కానీ పాదాలు కడగబడ్డం అంటే ఏంటిదంటే ప్రతిసారి మనం ఆయన పిల్లలమని, ఆయన వారసులమని, ఆయన కుమారులమని మనం ఎప్పుడు ఎంచుకుంటూ ఉండాలి. ఇది పాదాలు కడగడం, ఇది మంచి మనస్సాక్షి అనమాట. అయితే సేవకుడు విశ్వాసికి ఈ మనస్సాక్షిని కలిగిస్తూ ఉండాలి.
మీరు చూడండి, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ అన్నాడు. పవిత్ర హృదయం ఎప్పుడు వెళ్తుందండి మనకు? పవిత్ర హృదయము యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచడం ద్వారానే హృదయం పవిత్రపరచబడుతుంది. రెండవది మంచి మనస్సాక్షి నుండి. ఈ మంచి మనస్సాక్షి ఎప్పుడు వెళ్తుందంటే మనం నీతిమంతులమని ఎంచుకుంటున్నప్పుడు మంచి మనస్సాక్షి కలుగుతుంది. చూడండి, పాత నిబంధన కాలంలో వాళ్ళకు ఏటేటా పాపం జ్ఞప్తికి వస్తున్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే వాళ్ళు అర్పిస్తున్న ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం ఏదో ఉందో అది పాపాన్ని తీసివేయుట అసాధ్యం. కానీ యేసుక్రీస్తు రక్తము మన పాపాలని తీసివేసింది, మన పాపములకు క్షమాపణ దొరికింది, కుమారుని యందు మనకు విమోచన కలిగింది కొలస్సీ 1:14 ప్రకారం. కాబట్టి ప్రియులారా గమనించండి, మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో. కాబట్టి మనకు సంపూర్ణ సిద్ధి కలిగింది. ఆరాధికుడమైన మనకి, ఆరాధికుడికి సంపూర్ణ సిద్ధి కలిగించే బలి యేసుక్రీస్తు బలి మాత్రమే. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఉపదేశకుడు ఏం చేయాలంటే, మీరు క్రీస్తునందు కడగబడ్డారు, మీరు వెలుగు సంబంధులు, మీరు పరిశుద్ధులు, మీ పాపములు క్షమించబడి ఉన్నామని మనస్సాక్షి మనలో కలిగించాలి. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఆ మనస్సాక్షి మనలో కలుగుతున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తులో ఉన్న ఆ యొక్క వాగ్దాన జీవంలోకి నేను దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తులో మనకి ఏముందంటే జీవం ఉంది, లైఫ్ ఉంది, ఒక లైఫ్, వండర్ఫుల్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ని మనం ఎవరో కోల్పోవద్దంటే ఆత్మచేత నడిపించబడాలి. ఈ ఆత్మచేత ఎప్పుడు నడిపించబడతామంటే క్రీస్తును కూర్చిన సాక్ష్యం మనలో స్థిరపరచబడింది. ఆ స్థిరపరచబడిన ఆ సాక్ష్యం ఏదో ఉందో దాన్ని మనం నమ్ముతూ ఉండాలి. అంటే క్రీస్తున్నది మన నీతిమంతులం కదా, ఆ నీతిమంతులు మనం ఎంచుకుంటూ ఉండాలి. మీరు రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చాలా మంది తెలిసి ఉంటుంది. ఏంటిదంటే మనం పాపం విషయమై మృతులుగాను, అలాగే క్రీస్తు విషయమై దేవుని ఎదుట నీతిమంతులంగాను ఎంచుకుని అన్నాడు. ఎంచుకోవడం అంటే ఏంటిది? మనస్సాక్షి. ఎంచుకోవడం అంటే మనస్సాక్షి మనం ఎంచుకోవాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. పౌలు గారు కూడా తిమోతికి రాస్తూ ఒక మాట అంటారు, చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం ఇందాక చదివాం కదా. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి అన్నాడు కదా. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నా పితురాచార ప్రకారం మధ్యలో ఉంటుంది, నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎదుట. అంటే అతడు దేవుని ఎలా సేవిస్తున్నాడంటే నిర్మలమైన మనస్సాక్షి అన్న, మంచి మనస్సాక్షి అన్న, కల్మషం తోచని మనస్సాక్షి అన్న ఒకటే, బలమైన మనస్సాక్షి అన్న కూడా ఒకటే. ఈ 4 పేర్లు: నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, బలమైన మనస్సాక్షి, కల్మషం తోచని మనస్సాక్షి. ఈ మనస్సాక్షిని మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రియులారా గమనించండి, మనస్సాక్షి అభ్యాసం చేస్తూ ఉండాలి. అంటే యేసుక్రీస్తులో నా స్థితి ఏంటిది, నా పొజిషన్ ఏంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవడమే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనమంతా బలవంతులం. లోకంలో చాలామంది శరీరాన్ని సాధకం చేసుకుంటూ ఫిట్నెస్లు, పౌష్టికాహారం తింటూ, ఎక్సర్సైజ్ చేస్తూ వారు బలవంతులుగా కనిపిస్తున్నారు. తినడం మంచిదే, తప్పనట్లేదు. కానీ ఎవరికైతే మంచి మనస్సాక్షి ఉంటుందో, బలమైన మనస్సాక్షి ఉంటుందో వారు బలవంతులు. ఎందుకంటే బలమైన మనస్సాక్షి ద్వారా వారు ఆత్మచేత నడిపించబడుతుంటారు. ఆత్మ ప్రభు సమస్తాన్ని బోధిస్తారు, వారు ఆదరించబడతారు. ఈరోజు చాలామందికి ఒక త్రోవ కానరాకుండా గుడ్డివారుగా ఉంటున్నారు. మీరు చూడండి, ఆదికాండములో లోతు దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ సుధమ మనుషులు ఏమంటారంటే, ఆ మనుషులు మేము కూడినట్లు మా ఎదుగు తీసుకురండి అంటారు. ఆ తర్వాత దేవుడు వారి కనుమబ్బు కలిగేసినప్పుడు వారు మార్గం కనుగొనలేక విసిగిరి అని ఉంటుంది. అంటే మార్గాలు, ఒక వ్యక్తికి మార్గం కనబడకపోతే అతను విసిగిపోతాడు కదా. మనము వెళ్ళే మార్గము సరైన మార్గమో కాదో తెలియకపోతే మనకెంత అసమాధానంగా ఉంటుంది, అంత పీస్ మనం అనుభవించలేం ప్రియులారా. కానీ ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనం పీస్ని అనుభవిస్తాం.
మనం సమాధానం అనుభవిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆ ఆత్మ ప్రభు, ఆ ఆత్మ నేర్పు సంగతులు, లేకపోతే ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మచేత నడిపించబడుతున్నవాడు అన్నిటినీ వివేచిస్తాడని ఉంటుంది. 2వ అధ్యాయం 14-15 వచనం ప్రకారం అన్నిటిని వివేచిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఒక పేరేంటిదంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం నేను ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ కదా. అంటే ఆ వివేకాన్ని మనకు ఆయన ఇస్తాడు. మొదటి వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయిలో పుట్టిన చిగురు ఎవరు? దావీదు నుంచి ఎవరు వచ్చారు? యూదా గోత్రం నుంచి దావీదు కుమారునిగా యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు నుంచి ఎవరు వచ్చారు? సంఘం వచ్చింది. సంఘంలో ఎవరున్నారు? మనం ఉన్నాం. సో మనలో అతను ఆత్మనిచ్చాడు, జ్ఞాన వివేకములు గల ఆత్మ. ఆ ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వివేకవంతులుగా ఈ లోకంలో ఉంటాం. నేను ఇందాక చెప్పిన వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 13 చదువుకుందాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి బోధించున్నాము. 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కదా. ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మచేత నడిపించబడుతున్నవాడు ప్రతిదాన్ని వివేచిస్తాడు. మనం కలిగి ఉన్నది మనుష్య జ్ఞానం కాదు, దేవుని జ్ఞానంతో మనం ముందుకెళ్తాం. అప్పుడు లోకంలో లౌకిక ఆత్మలు ఉన్నాయి, కానీ మనం దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందుకున్నాం. ఆ ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటాడు, దేహ విమోచనం వరకు ఉంటాడు. పాత నిబంధన కాలంలో ఎల్లప్పుడూ ఉండే ఆ వాగ్దానాత్మను వారు కలిగి లేరు, కానీ మనం ఎల్లప్పుడూ ఉండే ఆత్మని మనం కలిగి ఉన్నాం. ఆ ఆత్మకు మరో పేరు, ఆ పరిశుద్ధాత్మకు మరో పేరు ఏంటిదంటే ఆదరణకర్త. అంటే మనల్ని ఆదరిస్తూ ఉంటాడు ఆయన. మనం యేసుక్రీస్తులో సంగతులు చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తులో సంగతులు ఎంత గొప్పవంటే సమాధానకరమైన సంగతులు. ఒకసారి యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో అనుకుంటా వచనము చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముంటుందంటే, ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలకి వారు ఆశ్చర్యపడి ఉంటుంది. అంటే ఆయన మాటలు దయగల మాటలు. ఆయన మనని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు వచ్చిన పర్పస్ ఏంటిదంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అయితే ప్రియులారా, యేసు ఆత్మచేత నడిపించబడుతున్న ఒక బోధకుడు, సేవకుడు, వ్యక్తి, ఒక విశ్వాసి యేసుక్రీస్తుని కూర్చిన మాటలు మనం వింటూ ఉంటాడు. ఆ ఆత్మ నేర్పు సంగతులు బోధిస్తూ ఉంటాడు. విశ్వాసికి మంచి మనస్సాక్షిని కలిగించి వాగ్దాన జీవంలో ప్రవేశపెడతాడు. వాగ్దాన జీవం అంటే ఏంటిదంటే క్రీస్తు యేసులో ఉన్నటువంటి మన లైఫ్. అందులో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఎందుకు అంటే మనకు లోకంలో ఉన్నటువంటి ఈ చెడుని, ఈ భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవడానికి, అంటే లోకంతో మనం వేరై బ్రతకడానికి, ఈ లోకమాలిన మనకు అంటకుండా మనము పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి అదే దేవుడు కోరుకుంటాడు మన నుంచి. ఈ లోకంలో నాకు సాక్షులుగా ఉండమన్నాడు. మీరు వెలుగు సంబంధులు అన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నారు. మరి ఉప్పుగా వెలుగు సంబంధులుగా మనము జీవించవలసిన వారం అన్నమాట ఈ లోకంలో. అందుకే తన ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మకు మరో పేరు ఏంటిదంటే క్రీస్తు ఆత్మ. ఆదరణకర్త అంటారు పరిశుద్ధాత్మని, ఉత్తరవాది అంటారు, సత్యస్వరూపయగు ఆత్మ అంటాడు, యెహోవా జ్ఞాన వివేకములు గల ఆత్మ అంటారు. ఇన్ని పేర్లు పరిశుద్ధాత్మకు ఉన్నాయి. ఆ ఆత్మ ప్రభు మనని వాగ్దాన జీవనంలో ప్రవేశపెడుతూనే ఉన్నాడు. ఇలా గమనించండి. అయితే ఒక వ్యక్తి, ఒక విశ్వాసిని అతని పైన నాయకుడు, సేవకుడు అతనికి మంచి మనస్సాక్షిని కలిగించాలి. ఒకవేళ ఆ సేవకుడు ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే యేసుక్రీస్తుని మాత్రమే ప్రకటిస్తాడు. పౌలు గారు ఏమన్నారు? నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి మీ మధ్య దేన్ని ఎరగకుందునని నిశ్చయించుకుంటుంది అని డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. యేసుక్రీస్తునే ప్రకటిస్తాను.
బ్రతుకుట క్రీస్తే అన్నాడు పౌలు గారు. చావిత లాభం అన్నాడు. అంతేకాదు పౌలు గారు ఇంకో మాట అంటాడు. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని, ఏంటిది? క్రీస్తును మాత్రమే సంపాదించుకోవాలని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక అన్నాడు. 8వ వచనంలో, నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలన్నాడు. క్రీస్తును మాత్రం సంపాదించుకోవాలని సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. మీరు గమనించండి, ఆ యేసుక్రీస్తును మాత్రమే బోధిస్తే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును కూర్చున్న మాట వల్ల కలుగుతుంది. కాబట్టి క్రీస్తును ప్రకటిస్తే మళ్ళీ విశ్వాసం అభివృద్ధిలోకి వస్తుంది. మళ్ళీ పరిశుద్ధాత్మ నడిపి మనం చూస్తాం, అడుగు అడుగులో చూస్తాం, పరిశుద్ధాత్మ సహాయాన్ని చూస్తాం, ఆయన మనం ఎంతగా బలపరుస్తాడో చూస్తాం. ఇలా గమనించండి, సేవకుడు సంగతులు ఏమీ మరుగుపరచకుండా చెప్తాడు ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి. ఎందుకంటే దేవుడు అతనికి కొలతలేని ఆత్మనిస్తాడు. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం చేయండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో ఏముందంటే, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. మరి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి కొలత లేని ఆత్మ కలిగి ఉంటాడు. కాబట్టి అతను దేవుని మాటలు చెప్తాడు. ఇప్పుడు దేవుని మాటలు చెప్తున్నప్పుడు మనకెంత ఆదరణ ఉంటుంది, మనకెంత నెమ్మది ఉంటుంది. కథలు అల్లితే లాభం లేదు, వాక్చాతుర్యం వినియోగిస్తే లాభం లేదు, కల్పనా కథల వల్ల లాభం లేదు, మనుషులు కల్పించిన పద్ధతులు, బోధన ఇదంతా నిష్ప్రయోజనమే. తిమోతితో పౌలు అంటాడు, తిమోతి, నేను మాసిదోనియా వెలుచుండగా కొందరు కల్పనా కథలు మాట్లాడుతున్నారు, కొందరు మితము లేని వంశావళులు మాట్లాడుతున్నారు, అవన్నీ నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అన్నాడు పౌలు గారు. చూడండి ఒకసారి అన్నమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నేను మాసిదోనియా వెలుచుండగా, 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. కాబట్టి అందులో ఏమున్నాయి? వివాదాలు ఉన్నాయి. దాని గురించి అంటాడు 7వ వచనం చివరిలో, నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తుకు పక్కన పెట్టేసి మనం ఏం చెప్పినా కానీ అవి నిష్ప్రయోజనమైన ముచ్చట్లే, అవి వివాదాలకు దారితీస్తాయి. కాబట్టి ప్రియులారా, క్రీస్తులో ఉన్న సంగతి మనం ఎరగాలి. ఆ ఆత్మప్రభు ఆత్మనిర్పు మాటలు ఏంటిదంటే అవి క్రీస్తును కూర్చున్న సంగతులే. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు, కాబట్టి నన్ను మయపరుస్తాడు. అంటే యేసుక్రీస్తును కూర్చిన సంగతులు మనకు వస్తున్నప్పుడు, ఆ సంగతులను బట్టి మనం ఆనందిస్తున్నప్పుడు, ఆ సంగతుల్ని బట్టి జరగబోయే సంభవాల్లో మనం ఉంటున్నప్పుడు, అప్పుడు తండ్రి మయపరచబడతాడు. ఆయనకు ఆనందం. కాబట్టి సంభవించబో సంగతులు పరిశుద్ధాత్మ చెప్తాడు మనకు. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. అంటే ఏది జరగబోతుందో మనకు ముందుగానే ఆత్మ ద్వారా ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు ఆయన. సమస్తము జరగబడుతున్నాయి అవి. కాబట్టి ఏ విషయంలో మనం కొదవలేని వారిగా మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముని మనకు ఇచ్చాడు ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా. ఆయన మన 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 ఆత్మతో చెప్తున్నాడు మన నీతిమంతులమని, మన దేవుని పిల్లలమని. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా మన నీతిమంతులమని సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఈ లోకంలో, సంఘంలో, విశ్వాస గృహంలో సేవకుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అనేది మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు ఆయన? కుమారులు ట్రీట్ చేస్తున్నాడా? దేవుని బిడ్డలను ట్రీట్ చేస్తున్నాడా? నీతిమంతులని చెప్తున్నాడా అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అలా చెప్పకపోతే, నేను పాపిని అనే మనస్సాక్షిని కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తున్న జీవనంలో నేను వెళ్ళలేను. నాకు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంటే నేను వాగ్దాన సంబంధమైన జీవనకు వెళ్ళలేను. ప్రియులారా గమనించండి, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి బలుల కింద ఉంది. కానీ మనకు ఉండాల్సింది పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి, అంటే నిర్మలమైన మనస్సాక్షి కావాలి. పౌలు గారు ఆ నిర్మలమైన మనస్సాక్షిని అభ్యాసం చేస్తున్నాడు. తిమోతి చెప్తున్నాడు, తిమోతి, నువ్వు ఉపదేశం చెప్తే
మంచి మనసాక్షి కలిగించాలి. అవిశ్వాసికి పవిత్ర హృదయాన్ని కలిగించేలా వర్తమానం చెప్పాలి. అతను మంచి మనసాక్షి కలిగించి అతనిలో నిష్కపటమైన విశ్వాసం కనుగొనాలి. అంటే అతను విశ్వాసం మూలంగా జీవించాలి, దేవుని ఆధారం చేసుకొని జీవించాలి. అతనిలో ఆత్మప్రభు నడిపించబడేలా నువ్వు అతనికి మనసాక్షికి అడగాలి అని చెప్తున్నాడు. అంతేకాదు నమ్మకమైన సేవకుడు సంగతులు ఏది మరుగుపరచడండి కదా. దేవుడు పంపిన వాడికి కొలతలేని ఆత్మని ఇస్తాడు కాబట్టి అతడు దేవుని సంగతి చెప్తాడు. పౌలు గారు ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకొనగా బహిరంగంగా నువ్వు ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారుమనస్సు పొంది అన్నాడు. అంటే ప్రయోజనకరమైన సంగతులు ఆత్మ ద్వారా ఖచ్చితంగా సేవకుడు చెప్తాడు, ఏది దాచడు. ఇంక ఇక్కడ అంటాడు 27వ వచనంలో, దేవుని సంకల్పం అంతయు తెలపకుండా నేను ఏమీ దాచుకోలేదంటాడు. అంటే దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఖచ్చితంగా చెప్తాడు సేవకుడు, చెప్పాలి కూడా. పౌలు గారు తిమోతి అంటాడు, నీవు నా బోధను నా ప్రవర్తనను ఎరిగి నన్ను వెంబడించావంటాడు. చూడండి ఒకసారి అన్నమాట, తిమోతికి రాసిన పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను 3వ అధ్యాయం 10వ వచనం అండి. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకయ ఈకొనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించింది. కాబట్టి పౌలు గారి బోధన తెలుసుకొని వెంబడించాడు ఎవరు? తిమోతి. సో మన పైన నాయకుడు ఏం బోధిస్తున్నాడు? క్రీస్తును కూర్చున్న సాక్ష్యం మనం స్థిరపరచబడింది. ఆ స్థిరపరచబడిన సాక్ష్యాన్ని నమ్మేలా బోధిస్తున్నాడా? అయితే మనం ఐశ్వర్యవంతులం. సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలో మనం ఐశ్వర్యవంతులం. ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మరుక్షణమే అప్పుడే పరిశుద్ధాత్మలో వచ్చాడు. మనం అన్నీ పొంద అర్హులమయ్యాం. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చబడుతుంది. మనకి ఏది కావాలన్నా కానీ యేసుక్రీస్తులోనే మనకు ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మన జీవం. మన క్రీస్తుతో కూడా మృతి పొందామండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఆయనతో కూడా లేచాం. మన జీవం ఆయనలో ఉంది. మనం చనిపోయిన వారం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా కూడా క్రీస్తే మనకు ఆధారం. బ్రతుకు కూడా క్రీస్తే అన్నాడుగా పౌలు గారు. క్రీస్తే మనకు నీతి, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన విమోచనం, క్రీస్తే మన జ్ఞానం. మొదటి కొరింథీ పత్రిక 1:31 వచ్చిన ప్రకారం. అయితే పౌలు గారు కొలస్సీలకు రాస్తూ ఒక మాట అంటాడు. ఇంకో మాట చూద్దాం, మనం ముగించుకుందాం త్వరలోనే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మధ్య నుంచి చదువుతాం. చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో చూడండి ఇక్కడ, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఎవరల్లు? లవోదికయ వారు కొలస్సీలో ఉన్నవారు. అంటే దేవుని మర్మం ఎవరంటే క్రీస్తే. క్రీస్తు మర్మం ఏంటంటే సంఘం. కాబట్టి ఏది సంగతి లేదు దాచుకొనకుండా సేవకుడు చెప్పాలి కూడా. మనని యేసుక్రీస్తులో సంగతి మనం బయలుపరుస్తూ సంభవింపబో సంగతులు మనం చూడాలి. మన జీవితంలో కార్యాలు చూడాలి. మీరు మార్క్స్ వార్త 16వ అధ్యాయం చూడండి, 20వ వచనంలో ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరిగిస్తున్న సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా వాక్యాన్ని స్థిరపరచు ఉన్నాడు. సేవకుడు ప్రభువుని ఎక్స్పీరియన్స్ చేస్తూ బోధిస్తూ ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో 20వ వచనంలో అప్పటికే పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది చర్చ్ ఆత్మ సంఘంలో. పేతురు యోహాను బలంగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వారిని అరెస్ట్ చేసినప్పుడు వారు ఏమంటారంటే 20వ వచనంలో, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. కాబట్టి యేసుక్రీస్తుని చూస్తున్న వ్యక్తి, యేసుక్రీస్తుని అనుభవిస్తున్న వ్యక్తి, అతను సేవకుడు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా అతను సాక్ష్యారూపకంగా ఉంటాడు, చెప్తాడు. సేవకుడైతే విశ్వాసికి ఖచ్చితంగా చెప్పాలి, యేసుక్రీస్తుని గురించి మాత్రమే చెప్పాలి.
అంతేకాదు అతడు ఉపదేశమందును వాక్యమందును ప్రయాసపడేవాడిగా ఉంటాడు. తిమోతి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి పిల్లలు గమనించండి, మన పైన ఉన్న నాయకుడు, సేవకుడు, ఉపదేశకుడు, మనకు వాక్యాన్ని చెప్పేవారు, మనల్ని వాగ్దాన జీవనం నడిపించేవారు, వారు ఆత్మచేత నడిపించబడుతున్నారా లేదా అనేది మనము తెలుసుకోవాలి. ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి యేసుక్రీస్తుని మాత్రం ప్రకటిస్తారు. యేసుక్రీస్తుని ప్రకటించినప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది, మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందుతాం. ఆత్మ చెప్పు సంగతులు మనకు వివేకం అనుగ్రహించబడతాయి. మనకు సమస్త విషయాల్లో మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం, ఉపదేశంలో మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. కాబట్టి పిల్లలు గమనించండి, ఆత్మ మనకు సమస్తాన్ని బోధిస్తాడు. చూడండి ఒకసారి మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఒకసారి, ఆత్మ ప్రభు సమస్తాన్ని మీకు బోధిస్తాడు. ఈ విషయంలో ప్రభు నన్ను పక్క పెట్టేద్దామంటే కుదరదు. ఆ విషయం కూడా ప్రభు మాకు సంగతులు దయచేస్తాడు. ఇది మా పిల్లల విషయం అండి. మా పిల్లల విషయంలో ప్రభు ఏం మాట్లాడు, మేమే ఇనిషియేట్ అయ్యి చొరవ చూపించి మేము ముందుకెళ్దామంటే కుదరదు. ఆ విషయం కూడా ప్రభు మనకు ఆత్మ ద్వారా సంగతి బయపరుస్తాడు. ఏ చిన్న వర్క్ చేసినా కానీ ఖచ్చితంగా ఆత్మ ప్రభావంలో ఉన్నాడు. ఆయన మనకు చెప్తాడు, గైడెన్స్ ఇస్తే మనకు చేస్తాడు, ఆయన గైడెన్స్ చేస్తాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఆదికాండంలో 18వ అధ్యాయంలో ఉంటుంది, 17వ వచనం అనుకుంటా. నేను చేయబో సంగతిని అబ్రహాముకు దాచేదనా అంటాడు. నేను చేయబో సంగతిని అబ్రహాముకు దాచా అంటే ఆయన ఏది చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా చేస్తాడు. అబ్రహాం ఏ నిబంధనలో ఉన్నాడు? కొత్త నిబంధనలో ఉన్నాడు. అబ్రహాం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఏముంది? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులుగా, విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతురు. 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. కాబట్టి అబ్రహాము విశ్వాస సంబంధి, మనం కూడా విశ్వాస సంబంధులమే. మరి అబ్రహాముకు దేవుడు ఏది దాచలేదు కదా. మరి శ్రేష్టమైన నిబంధన కింద మనం ఉన్నాము. అప్పటి క్రీస్తు బలి జరగలేదు, కానీ ఇప్పుడు క్రీస్తు బలి ద్వారా మనం సంఘంగా చేర్చబడ్డాం. మరి ఏది కూడా ఆయన దాచకుండా మనకు బయలుపరుస్తాడు. పిల్లలు గమనించండి, దేవుడు తన జ్ఞానాన్ని, మన యొక్క జీవితాన్ని జగత్తు పునాది వేయబడక ముందే భద్రం చేశాడు. మీకు అమ్మాట చూపిస్తూ ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరముల్లోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు అన్నాడు. ఎవరు? పౌలు గారు. అంటే యుగాల్లో తరాల్లో మరుగు చేయబడిన మర్మం అది మనకిప్పుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎంత శ్రేష్ఠులం చూడండి ఒకసారి. మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. దేవుడు తన ప్రభు అయిన యేసుక్రీస్తును చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవాలని ఉద్దేశించి, ఇప్పుడు సంఘం ద్వారానే క్రీస్తు జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు. సంఘము ద్వారా అంటే సంఘంలో వస్తున్న వర్తమానం ద్వారా. అది ఆ వర్తమానం ఎవరి గురించి? నా జీవితం గురించే. అంటే ఆ నానా విధమైన జ్ఞానం తెలుసుకోవడానికి పరలోకంలో ఉన్న ప్రధానులు కూడా, అధికారులు కూడా వెయిట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అంత గొప్ప జీవితం అన్నది, అంత గొప్ప జీవితం, ఆ వాడబారని, ఆ నిర్మలమైన జీవితం అన్నది, ఆ అక్షయమైన జీవితం అన్నది పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది అన్నమాట. అంత శ్రేష్టమైన జీవితాన్ని ఇప్పుడు మన సంఘం ద్వారా పొందుకుంటున్నాం. ఆ సంఘంలో నిలబడుతున్న సేవకుడు, ఆ గృహ నిర్వాహకుడు బోధించాలంటే అతను ఆత్మచేత నడిపించబడాలి. అతను క్రీస్తుని గూర్చి మాత్రం ప్రకటించాలి. అప్పుడు మాత్రమే మన జీవాన్ని కూర్చిన సంగతులు మనకు బయలుపరచబడతాయి. మనం ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో
అని మనకు తెలియబడుతుంది. ఒకవేళ మనలో కూడా ఆ ఆత్మప్రభు నడిపించబడుతున్నప్పుడు మనకు కూడా దేవుడు ఆ వివేకం మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా గమనించండి, సేవకుడు క్రీస్తులో ఉన్న సాక్ష్యాన్ని స్థిరపరిచే విధంగా బోధన చేయాలి. క్రీస్తుని గురించిన సాక్ష్యం మనలో స్థిరపరచబడింది. మనం నీతిమంతులం అయ్యాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నీతిమంతులం అయ్యాం. మన స్థితి ఏంటిది? నీతిమంతుడనే స్థితి. అర్థమవుతుందా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎవరి యందు? యేసుక్రీస్తునందు. మనం వీఆర్ కంప్లీట్. వీఆర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. వీఆర్ సైంటిఫైడ్ పీపుల్. మనం పరిశుద్ధపరచబడిన వారం. మనం వెలుగు సంబంధులం, మనం తేజో సంబంధులం. అందుకని కొలసి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, తేజోవాసులైన పరిశుద్ధులు అంటాడు. మనం వెలుగు సంబంధులం, మనకు స్వాస్థ్యం ఉంది. కాబట్టి ప్రియులారా, సేవకుడు క్రీస్తును కూర్చున్న సాక్ష్యము స్థిరపరిచే విధంగా బోధిస్తున్నట్లయితే అతడు నిజమైన సేవకుడు. ఆ ఉపదేశం అని బలపరుస్తుంది. సేవకుడి గురించి నేను చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ మనం ఏది వింటున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి ప్రియులారా. మన మనస్సాక్షి ఇంకా బలహీనపరచబడుతుందా? మన మనస్సాక్షి బలపరచబడుతూ మనకు ఆదరణ కలుగుతుందా? మనలో ప్రేమ అనేది ఫలిస్తుందా? అయితే మనం సరైన ఉపదేశంలో మనం వెళ్తున్నట్టే. ఒకవేళ వింటున్న వర్తమానం బట్టి అప్పుడు ఆనందించిన ఆ తర్వాత మనకు నిరాశ నిస్పృహ కలుగుతున్నాయా? మన మీద ఒక భారం ఇవ్వబడుతుందా? అది సరైన టీచింగ్ కాదు. మన భారం తొలగించబడాలి. క్రీస్తు గురించి వింటున్నప్పుడు మన భారాలు తొలగించబడతాయి. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మరి ఏం చేస్తుంది? తన పాదాల దగ్గర కూర్చుంది. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుంది. మార్తా నువ్వు అనేక పనుల గురించి చింతిస్తున్నావు అంటాడు, తొందరపడుతున్నావు అంటాడు. కానీ అవసరమైంది ఒక్కటే, ఏంటంటే మరీ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏంటిదంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర గడపడం. యేసుక్రీస్తుని గురించి మనం నేర్చుకోవాలండి. యేసుక్రీస్తుని కూర్చొని నేర్చుకోవాలి, ఆయన గురించి వినాలి, క్రీస్తుని నేర్చుకోవాలి. అయితే మనకు క్షేమం. అందుకనే సేవకుడు ఆయన మాత్రం ప్రకటించాలి. పౌలు గారు అన్నాడు కదా, నేను క్రీస్తుని మాత్రమే సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తుని మీ కనులెదుట ప్రదర్శించుతుంది అన్నాడు గల్తీలకు రాసిన పత్రికలో. కాబట్టి యేసుక్రీస్తుని మాత్రమే మనం చూపించాలి. మన జీవితం ద్వారా సేవకుడైనా కానీ యేసుక్రీస్తుని మాత్రం చెప్తే ఆ జీవం కలుగుతుంది. విశ్వాసాలు మనం వృద్ధి పొందుతాం. కాబట్టి ఇప్పుడు గమనించండి, దేవుడు వాడుకుంటున్న సేవకుడు, ఆ సేవకుడు ఏం చేస్తాడంటే దేవుని మర్మాలని మనకు బోధిస్తూ ఉంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఈలాగు క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని బాధింపవలెను. సేవకుడు ఎవరు? దేవుని మర్మాల్ని దేవుని వద్ద పొందుకొని, ఆత్మ ద్వారా పొందుకొని మనకు బోధించేవాడు. కాబట్టి అతడు దేవుని సంగతులు చెప్తాడు, దేవుని సంగతులే చెప్తాడు. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రికలు ఏముంటుందంటే, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించాలి. బయట విషయాలు ఏవి చెప్పకూడదు. ఎందుకంటే బయట విషయాల్లో జీవం లేదు. నా క్రీస్తులో జీవం ఉంది, లేఖనాల్లో నిత్య జీవం ఉంది. ఆ లేఖనాలు చెప్పాలి. ఆ లేఖనాలు అన్నీ కూడా క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి లేఖనాలు చెప్తే క్రీస్తు గురించి చెప్తున్నట్టు. ఆ లేఖనాలు కూడా యేసుక్రీస్తు మాత్రమే మనం చూపించాలి. యేసుక్రీస్తు ఆ వచనాల భావం, ఆ సారాన్ని క్రీస్తే మాత్రమే ప్రదర్శించబడాలి. అప్పుడు మాత్రం జీవం కలుగుతుంది. ఇప్పుడు ఇలా గమనించండి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మాట మనము మన హృదయంలో బలంగా నమ్ముదాం. క్రీస్తును కూర్చిన సాక్ష్యం మనలో స్థిరపరచబడింది. ఆ సాక్ష్యం నమ్ముతూ ఉండాలి. ఆ సాక్ష్యాన్ని బలపరిచే ఆ సేవకుడు, అతని ద్వారా సంఘానికి మేలు, మనకు మేలు. ఆత్మప్రభు కూడా ఆ సాక్ష్యాన్ని ఇంకా చెప్తా ఉన్నాడు. మనం దేవుని పిల్లలమని ఆ ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఆ సాక్ష్యాన్ని నమ్ముతూ మనం ముందుకు వెళ్దాం. ప్రభు ఆత్మ మనకు ఇంకనూ జీవాన్ని దయచేయను గాక. జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం జయిస్తాం ప్రియులారా. ప్రతి పరిస్థితి జయిస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మకు నియమం ద్వారా మనం జీవించినట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో మనం అత్యధికమైన విజయం చూస్తాం. మనల్ని ప్రేమించిన వారి ద్వారా
వీటన్నిటిలో అత్యధికమైన విజయం మనకు కలిగి ఉంది. వీటన్నిటిలో అంటే అక్కడ 17 విషయాలు చెప్పాడు. ఆ 17 విషయాల్లో కూడా మనం అత్యధికమైన విజయాన్ని చూస్తాం. కాబట్టి అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువును స్తుతిస్తూ మరి ఇంతవరకు ఇచ్చిన సహాయాన్ని బట్టి, ఆత్మ సహాయాన్ని బట్టి ప్రభువుకు ప్రార్థన చేసి మనము ఈ యొక్క వర్తమానాన్ని మనం ఊహించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా ప్రభు మీరు అందిస్తున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. క్రీస్తును కూర్చిన సాక్ష్యం వల్ల స్థిరపరచబడింది. ఆ సాక్ష్యాన్ని మేము నమ్ముతూ అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతులం కావాలి, సమస్త ఉపదేశంలో ఐశ్వర్యవంతులు కావాలి. కృప చూపించండి, బలపరచండి. ఆత్మ ద్వారా చెప్తున్న శుభ్రత సాక్ష్యము నేటి సంఘాల్లో బోధకుడు చెప్తున్నట్టయితే, ఆ ఆత్మ చెప్తున్న సాక్ష్యము విశ్వాసం నమ్మినట్లయితే ఖచ్చితంగా వాగ్దాన జీవనం అనుభవిస్తాడు. లోకంలో ఉన్న భ్రష్టత్వం తప్పించుకుంటాడు. వాగ్దానాల మూలంగా నాయన అతడు ఉన్నతమైన జీవితం జీవిస్తాడు. అతడు దేనికి కూడా భయపడకుండా ఆదరించబడతాడు, ధైర్యంగా ఉంటాడు. నాయన నేను చేయబో సంగతి అబ్రాహాము దాచుదని అన్నారు. మీరు ఏది దాచారు ప్రభువా? పౌలు గారు అయితే ప్రయోజనకరమైనది ఏది దాచలేదు అన్నాడు. మరి సేవకుడు కూడా తన కొలతలేని ఆత్మను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అతడు దేవుని చేత పంపబడిన వాడైతే దేవుని సంగతులే బోధిస్తాడు, విశ్వాస జీవాన్ని కలిగిస్తాడు. ప్రభు అటు సేవకుల్ని, అటు నిర్వాహకుల్ని మరి వినేవారందరూ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప చూపించండి. ఆత్మ ద్వారా మీ సంగతులు బయలుపరిచారు. మీకు వందనాలు. మేము ఎప్పటి వారు నాయన మీరు వాక్శక్తి ఇచ్చి వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మా తండ్రి ఈ యొక్క పరిచర్య ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. యూట్యూబ్లో వర్తమానం విన్న ప్రియులందరూ దీవించండి నాయన. క్రీస్తు యేసులో నా ఐశ్వర్యాన్ని వారు సమస్తాన్ని అనుభవిస్తూ అన్ని విషయాల్లో వారు మేలు పొందుకునే కృప అనుగ్రహించబడు గాక అని మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమగంత ప్రభావములు యుగములకు పూర్వమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే కలుగును గాక అని యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ఈ యొక్క మీటింగ్ని ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ అత్యధికంగా కలుగును గాక. ఆమేన్.